అందరికీ నమస్తే, వెల్కమ్ టు శ్రీవల్లీస్ రెసిపీస్. ఈరోజు వీడియోలో కాలీఫ్లవర్తో ఫ్రైని తక్కువ టైంలో ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. ఈ కాలీఫ్లవర్తో చేసే ఫ్రై డైరెక్ట్గా రైస్లోకైనా లేదంటే పప్పు, రసం, సాంబార్తో సైడ్ డిష్గానైనా చాలా టేస్టీగా ఉంటుంది. కాలీఫ్లవర్ అంటే అస్సలు ఇష్టం లేని వాళ్ళకైనా ఈ ఫ్రై బాగా నచ్చుతుంది. ఇప్పుడు ఈ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. నేను ఇక్కడ తీసుకున్న కాలీఫ్లవర్ సుమారుగా 400 నుంచి 500 గ్రాములు ఉంటుంది. ఇలా చూపిస్తున్న విధంగా కాలీఫ్లవర్ని మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో వాటర్ తీసుకుని వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత దీంట్లో ఒక పావు టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ ఉప్పు వేసి స్టవ్ ఆఫ్ చేసుకుని కట్ చేసుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని ఈ నీళ్ళలో వేసి ఒక 5 నిమిషాల సేపు నానబెట్టుకోవాలి. ఇలా ఉప్పు పసుపు వేసిన వేడి నీళ్ళలో నానబెట్టడం వల్ల కాలీఫ్లవర్ శుభ్రంగా అవడమే కాకుండా దీనిపై స్ప్రే చేసిన ఫర్టిలైజర్స్ లాంటివి కూడా పోయి నీట్గా శుభ్రంగా అవుతాయి. ఇలా వీటిని కనీసం ఒక 5 నిమిషాల పాటు ఈ వేడి నీళ్ళలో నానబెట్టుకోవాలి. ఈలోపు మనం ఈ ఫ్రై కోసం ఒక పొడిని సిద్ధం చేసుకోవాలి. ఒక టీ స్పూన్ జీలకర్ర, 1.5 టీ స్పూన్ల ధనియాలు, 7-8 వెల్లుల్లి రెమ్మలు, 2 స్పూన్ల నువ్వుల ప్లేస్లో వేయించిన వేరుశనగ పప్పును కానీ లేదంటే ఎండు కొబ్బరినైనా వాడుకోవచ్చు. ఇంకా 1 స్పూన్ కారం. వీటన్నిటిని వేసి ఇలా చూపిస్తున్న విధంగా పొడి చేసి పెట్టుకోవాలి. 5 నిమిషాల నుంచి వేడి నీళ్ళలో నానుతున్న కాలీఫ్లవర్ని స్ట్రైన్ చేసి పక్కన పెట్టుకోవాలి. మనం వేడి నీళ్ళలో నానబెట్టడం వల్ల ఈ కాలీఫ్లవర్ ఆల్రెడీ 50% వరకు కుక్ అయి ఉంటుంది. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టి 1 టీ స్పూన్ ఆయిల్ వేసి దీంట్లో స్ట్రైన్ చేసుకున్న కాలీఫ్లవర్ పీసెస్ని వేసి బాగా వేయించుకోవాలి. ఇవి మరీ ఎక్కువగా కలిపితే ముక్కలు చెదురైపోతాయి కాబట్టి మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టి వీటిని ఒక 5-6 నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి. 5 నుంచి 6 నిమిషాలకు చూపిస్తున్న విధంగా కాలీఫ్లవర్ బాగా ఫ్రై అయి ఉంటుంది. ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసి పెట్టుకోవాలి. అదే ప్యాన్లో ఇంకొక 2 టీ స్పూన్ల వరకు ఆయిల్ వేసి దీంట్లో తాలింపు కోసం 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినపప్పు, పావు టీ స్పూన్ ఆవాలు, పావు టీ స్పూన్ జీలకర్ర అన్నీ వేసి తాలింపు ఎర్రగా అయ్యేలా వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లో 2 రెమ్మల కరివేపాకు, 3 పచ్చిమిరపకాయలు, ఒక పెద్ద సైజు ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా వేగి కలర్ చేంజ్ అయ్యేదాకా వేయించుకోవాలి. ఇలా ఉల్లిపాయలు చూపిస్తున్న విధంగా కలర్ మారిన తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ని కూడా వేసి బాగా వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడా ఉప్పు, ఒక పావు టీ స్పూన్ పసుపు వేసి బాగా కలిపి ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇంకొక 5 నిమిషాలకి బాగా ఫ్రై అయి ఉంటాయి. ఇప్పుడు దీంట్లో మనం రెడీ చేసి పెట్టుకున్న పొడిని వేసి పొడి మొత్తం ముక్కలకి పట్టేలా పట్టించుకోవాలి. మరొక 2 నిమిషాలకి ఈ పొడి కూడా బాగా వేగి ముక్కలకు పడుతుంది. ఇప్పుడు దీంట్లో కొత్తిమీర చల్లుకుని దించుకోవడమే. ఎంతో టేస్టీ అయిన కాలీఫ్లవర్ ఫ్రై రెడీ. ఈ ఫ్రైని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.
మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు థ్యాంక్ యూ.